ఇప్పుడు గుత్తి వంకాయ కూర ఎలా వండాలో తెలుసుకుందాం. నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి రెండు వైపులా కట్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దాంట్లో ఒక చెంచాడు శనగపప్పు, ఒక చెంచాడు మినపప్పు, అర చెంచాడు జీలకర్ర, సరిపడా మిరపకాయలు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసి వేయించాలి. తర్వాత దానికి సరిపడా ఉప్పు వేయాలి. అది మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయాలి. అది మిక్సీ చేసిన తర్వాత వంకాయల్లో కూరుకోవాలి. రెండు వెంపులా కూరుకుని మళ్ళీ కళాయి పెట్టి స్టవ్ మీద 4 చెంచాలు నూనె వేసి అందులో ఈ వంకాయలన్నీ వేయాలి. ఆ మిగిలిన గుండ కూడా దాంట్లో వేసేయాలి. వేసేసి కంచం మూత పెట్టాలి. దాని మీద నీళ్లు పోయాలి. అది అడుగున మాడిపోకుండా ఉంటాయి. 10 నిమిషాలు ఇలా ఉడకనిచ్చి తర్వాత మూత తీసి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ కింద మీద కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు అయిన తర్వాత కూర ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికిపోతే గుత్తి వంకాయ కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ ఫాలో.